अस्सलाम वालेकुम नाजरीन, हम आपको सीधे ले चलते हैं संगारेड्डी, जहां मिस्टर टी जयप्रकाश रेड्डी उर्फ जग्गा रेड्डी रुकन असम्बली संगारेड्डी पीने के पानी के मसले पर प्रेस कॉन्फ्रेंस से खिताब कर रहे हैं। నీటి సమస్య మంజీరా నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యేగా నా వంతు బాధ్యత ఏంది అనే దాని విషయంలో స్పష్టంగా చెప్పాలని గత 2017వ సంవత్సరంలో 2016-17వ సంవత్సరంలో హరీష్ రావు మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మరి సింగూరు మంజీరా నీళ్లు మిగతా జిల్లాలకు తరలించడం జరిగింది. సింగూరు మంజీరా నీళ్లు తరలించేటప్పుడు ఈ యొక్క సంగారెడ్డి పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండే, అట్లాగే స్థానికంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా ఉండే. ఆ రోజు నేను మాజీ ఎమ్మెల్యేగా ఒక బాధ్యత పౌరునిగా ఈ యొక్క సింగూరు మంజీరా నీళ్లు తరలించొద్దు, తరలిస్తే రాను రాను సంగారెడ్డి ప్రజలు, పట్టణమే కాదు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు తాగునీరుకు చాలా ఇబ్బంది పడతారు, అట్లాగే బోర్లు కూడా ఎండికపోతాయి డ్యాంలో నీళ్లు లేకపోవడం వల్ల. కాబట్టి నీళ్లు ఉన్న నీళ్ళన్నా ఆపండి అని పలుమార్లు అనేక సందర్భాల్లో నిరసనలు, దీక్షలు, ధర్నాలు మా ప్రతిపక్ష పాత్ర పోషించినప్పటికీ కూడా హరీష్ రావు అప్పుడు మంత్రి హోదాలో నీళ్లు ఆపలేకపోవడము, సంగారెడ్డి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉండి తాను కూడా ఆపలేకపోవడము, ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఆపలేకపోయాడు. దీనికి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో మంజీరా నీళ్లు సింగూరులో నీళ్లు లేవంటే దానికి పూర్తి బాధ్యత హరీష్ రావుది, ప్రభాకర్ రెడ్డిది, ఎంపీది, వారిదే నైతిక బాధ్యత. నేను చాలా సందర్భాల్లో అలర్ట్ చేసిన అధికారులను కూడా, ఇరిగేషన్ అధికారులని, జిల్లా అధికారులను కూడా అలర్ట్ చేసిన. ఒక సంవత్సరం నిరంతరం పోరాడిన నీళ్లు పోవద్దని. అయినా వాళ్ళు మా యొక్క నిరసనను పక్కకు పెట్టి సంగారెడ్డి ప్రజలకు నీళ్లు లేకుండా చేయడం వల్ల ఈరోజు అన్ని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. సింగూరు ఎండికపోయింది, మంజీరా ఎండికపోయింది, సంగారెడ్డి ప్రజలు దాహం, కుండల అనేక పత్రికల్లో కూడా మరి ఖాళీ కుండల యొక్క ఫొటోస్ వేస్తున్నారు. అధికారులు ఎక్కడ కూడా పట్టించుకుంటలేరు అని పేపర్లలో వస్తున్నాయి, నా మాట కాదు ఇది, అన్ని పేపర్లలో రాస్తున్నారు, రోజు ఒక పేపర్ కథనం రాస్తున్నారు. ఇదంతా ఈరోజు కూడా నా స్పందన ఎందుకు వచ్చిందంటే ఎమ్మెల్యే హోదాలో నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. ఒకవేళ హరీష్ రావు మంత్రి హోదాలో తరలించేటప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండుంటే ఖచ్చితంగా నాకు ఒక బలం ఉండేది, ఖచ్చితంగా ఆ రోజు నేను నీళ్ళాపే యొక్క పవర్ నా దగ్గర ఉండే. నేను మాజీ ఎమ్మెల్యే ఉండడం వల్ల నాకు అధికారులు సహకరించలేదు, పోలీసు కూడా సహకరించలేదు, మాట్లాడితే ఆ రోజున ధర్నాలు కూడా నిరసన చెప్పే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. ఇది నియోజకవర్గంలో.